ఈ రాత్రి మనం సంపాదించుకునవలసిన యోగ్యత ఏంటి? ఆయన కుమారుడను అనిపించుకున్నటకు నాకు యోగ్యత కావాలి. లేకపోతే నేను ఆయన కుమార్తెను అని అనిపించుకున్నటకు యోగ్యత కావాలి. ఏదో నేను ఆయన సన్నిధికి వెళ్ళి ఏదో ఆయన పాద పద్మం ఎదుట నిలబడి లిస్టు చెప్పడం కాదండి. మనాళ్ళు చెప్తారు, వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళకి ఎంత కుతూహలమో. ఒక్కొక్కరు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారా? సరే ఇక ప్రార్థన చేద్దాం, ముందుకు రమ్మా ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేయనీరే. పాటర్ గారండి, నేను చెప్పేది ఏనండి, ఎంత మేలు డాక్టర్ గారండి అనలేదు, ఆ పాటర్ గారండి నేను చెప్పింది అంతే. అమ్మ ఇప్పుడు అమ్మా ఇప్పుడు మీరు చెప్పిందంతా విన్నాను కదమ్మా, ప్రార్థన చేస్తాను రా అమ్మా. అయ్యో ఇంకా ఉందండి, సగం ఉందండి, చెప్పింది కొంచెమే. ఓకే, నేను కాదనట్లేదండి. మీ హృదయాలలో ఉన్న కలవరం కానివ్వండి, మీ హృదయాలలో ఉన్న ఆవేదన కానివ్వండి, మీ హృదయాలలో మీరు అనుభవిస్తున్న ఆ క్షోభ కానివ్వండి, ఎంతో ఉండొచ్చు. అయితే ఈ రాత్రి నేను దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరించగలిగిన ఒక మాట ఏంటంటే, నీ సమస్యలను చెప్పుకోవడం దానికంటే కూడా ఈ రాత్రి అసలు నేను ఆయన కుమారుడను, నేను ఆయన కుమార్తెను అని అనిపించుకున్నటకు నాకు యోగ్యత ఉందా, అర్హత ఉందా? ఎందుకంటే కుమారులైన వారు మాత్రమే ఆశీర్వాదమునకు వారసులు అవుతారండి. మనం ఇప్పుడు దాకా అప్పులకు వారసులం, రోగాలకు వారసులం, సమస్యలకు వారసులం. కానీ ఆ దేవుని ఎదుట నిలిచి నేను నీ కుమారుడినయ్యా, నేను నీ కుమార్తెనయ్యా అని అని పిలవడానికి, చెప్పుకోవడానికి నాకు యోగ్యత ఉందా? ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగింది మొదటి కూడికలో, మీ ఇంట సమాధానం నిలవాలి. నీ హృదయంలో దీవెనకరమైన ఆ సమాధానం నిన్ను ఏలుబడి చేయాలి. ప్రతిదినమైన కృప చేత నీవు ఉల్లసించాలి, సంతోషించి ఆనందించాలి. ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన కృప మిమ్మల్ని ఉన్నతంగా మిమ్మల్ని నడిపించాలి అని అనుకుంటే ఈ రాత్రి నేను చెప్పేది వాక్యాన్ని బట్టి నీవు యోగ్యుడవు. ఏ విషయంలో? ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు అని అనిపించుకున్నటకు నీవు యోగ్యత గలవాడవు కావాలి. నా ప్రియ సహోదరులారా, అదే వేదనతో, అదే వ్యాధితో, అదే బాధతో, అదే క్షోభతో నలిగిపోతున్నామే. కానీ ఈ దిశగా మనం ఆలోచించి, ఎందుకు నా కన్నీళ్లు తొలగట్లేదు, ఎందుకు నా ఆవేదన తొలగట్లేదు, ఎందుకు నా మనసు స్థిమితం ఉండట్లేదు, ఎందుకు నేను ఎంత చేసిన ఫలించట్లేదు, ఎందుకు నేను వేసిన అడుగల్లా నేతులు పడకుండా గోతులు పడుతుంది, ఎందుకు నేను అగ్నికి ఆహుతి కావలసి వస్తుంది, ఇలాగే నా శరీరం ఇలాగే కరిగిపోతుంది, నా మనసు విరిగిపోతుంది, ఎందుకనే ప్రశ్నకి మనం గనక ఈ రాత్రి సమాధానం వెతికితే దానికి ఒకటే, దేవుని దీవెనలకు, దేవుని ఆశీర్వాదానికి కావలసిన యోగ్యత, ఆ కుమారత్వాన్ని ఈ రోజున నీవు పోగొట్టుకున్నావు. ఈ రాత్రి మీరు చేయాల్సింది ఒకటే, నాయనా నేను నీ కుమార్తెను, నేను నీ కుమారుడను అనిపించుకున్నట్టుకు కావలసిన యోగ్యత నాకు కావాలి. వెంటనే ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసండి, ఆ తండ్రి దగ్గరకు వచ్చాడు. విరిగిన మనసుతో, నలిగిన మనసుతో, పశ్చాత్తాపమైన హృదయంతో తండ్రి దగ్గరకు వస్తే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి భుజం మీద పడి ఏడ్చి ఆ బిడ్డని వెంటనే ఏం చేశాడో తెలుసా? ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి 2-3 గంటలు ఏమేమి జరిగాయో ఆనవాళ్ళన్నీ తెలుసుకొని, ఎందుకు ఇలాగైపోయావురా, ఏమైందిరా? ఏం లేదు డాడీ, నేను బాగానే ఉన్నాను డాడీ. మనాళ్ళు సామెత చెబుతున్నాను నేనండి, నేను బాగానే ఉన్నాను డాడీ, రోజుకి 18 hours డ్యూటీ చేసేవాడిని డాడీ. కాకపోతే నా ఫ్రెండ్ ఒకడున్నాడు కదా,
ఆడు నాకు మోసం చేశాడు డాడీ, నేను మోసం తిన్నాను డాడీ. మనకు తప్పొప్పుకునే బుద్ధి మన దగ్గర లేదు కదా. ఎవడో ఒకడి మీద ఏం చేయాలి? బట్ట కాల్చి వేసేయాలి కదా. ఎంతకీ నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను అసలు అబ్బో నన్ను వాళ్ళు జడగొట్టారు, వీళ్ళకు జడగొట్టారు, వాళ్ళు పాడు చేశారు, వీళ్ళు పాడు చేశారని చెప్తామే కానీ నేను పాడైపోయాను డాడీ అని చెప్పరే. మనం గనకైతే సరే, ఆయన్ని ఏమైందిరా అని అడిగితే, ఇదిగో డాడీ పలానోడు 7 లక్షల రూపాయలు తీసుకున్నాడు డాడీ, వీడు 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు డాడీ, నాకు 2 నెలల్లో ఇచ్చేస్తానని చెప్పి ఇవ్వలేదు డాడీ, ఓపీ పెట్టేశారు డాడీ, గాంధీ లెక్కలో రాసేసారు డాడీ, ఆడేమో గాంధీ లెక్కలో రాశాడు, వీడేమో నెహ్రూ లెక్కలో రాశాడు డాడీ. ఇలాంటి మాటలు లేవండి అక్కడ. వెంటనే ఏం చేశాడు? తండ్రి లోపలికి తీసుకుని వెళ్ళి జరిగిన గతాన్ని విడిచిపెట్టాడు, జరిగిన గతాన్ని మర్చిపోయాడు, జరిగిన గతాన్ని మరలా తోడుకొని చూడడానికి ఇష్టపడలేదు. తీసుకెళ్ళి వెంటనే తన కుమారుడు అని అనిపించుకొనుటకు కావలసిన యోగ్యత అతనికి స్నానం చేయించాడు. ఏమి ముందున్న వాళ్ళకేనా ఆనందం వచ్చింది? వెనకున్న వాళ్ళకి లేదా ఆనందం? సాలేయ్యా భలేవాళ్ళే మీరు. ఈ ముందున్న వాళ్ళకి ఆనందం వచ్చే సంతోషంతో ఆనందంతో హల్లెలూయా అన్నారు. వెనకున్న వాళ్ళకి ఏమో అయ్యో బాబో ఏం మరలా ఏంటి ఇప్పుడు స్నానాలు జ్ఞానాలు అంటున్నాడు అంటే దేవునిలో నేను ఏంటి నా స్థానమనా సంతోషంగా చెప్పొచ్చు కదా. పడి చెడి కృంగి విరిగి నలిగిపోయిన తన కుమారుడు ఇప్పుడు నేను యోగ్యుడును కాను అనగా తండ్రి అతనిని యోగ్యునిగా మార్చడానికి ఏం చేశాడు? తీసుకెళ్ళి అతనికి స్నానం చేయించి అతనిలో ఉన్న అపవిత్రతను పోగొట్టి, ఇది ఈ రాత్రి మీలో కూడా ఆలోచించండి. యోగ్యత గలవారై ఆ ఇంట్లో నిలిచి ఆ ఇంట్లో ఉన్న సమృద్ధిని, ఆ ఇంట్లో ఉన్న ఆనందాన్ని, ఆ ఇంట్లో ఉన్న సౌభాగ్యాన్ని, ఆ తండ్రి సముఖంలో ఉన్న శాంతి సమాధానాల్ని మీరు అనుభవించాలంటే మనకు కావలసిన యోగ్యత కూడా అదే. తండ్రి అతనిలో ఉన్న అపవిత్రత, అతనిలో ఉన్న అవిధేయత, అతని జీవితాన్ని కంపు కొట్టించిన చెప్పండి మలినమైన వస్త్రధారణ అంతటిని తీసివేసి అతన్ని పరిశుద్ధపరిచి, పరిశుద్ధ గ్రంథం దీన్ని ఏమని చెప్తుందంటే, నీ పాపములు కడుగుకొనుటకు, నీవు పవిత్రుడవగుటకు, నీ మనస్సు మలినమైంది, ఆ మలినమైన మనస్సు మరల నూతనమగుటకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొంది క్రీస్తుని ధరించుకోవాలంట. నీ ప్రాచీన స్వభావం పాతి పెట్టబడి లోకానుసారమైన నీ మనస్సాక్షి సచ్చినదై నూతన జీవము గలవారై బ్రతుకున్నట్లు మనం బాప్తిస్మములో పాలు పొంది నూతన స్వభావాన్ని, నూతన దైవత్వాన్ని, నూతనమైన వస్త్రధారణను, నూతనమైన మనస్సాక్షిని మనం కలిగి ఆ తండ్రికి కుమారుడను కుమార్తెను అనిపించుకునే ఆ యోగ్యతను సంపాదించుకోవాలంటే